హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టేస్టీ ట్రీట్స్ బై రోజా. ఈరోజు వీడియోలో అయితే కుకింగ్ అని ఏం లేదు కానీ డిఐఎంకే అంటే డే ఇన్ మై కిచెన్. ఈ వీడియో తీసిన రోజు అయితే సండే. ఆ రోజు నేను కిచెన్లో ఏమేమి చేస్తానో చూపిస్తాను మీకు. ఏముందిలే ఇదంతా వ్లాగే కదా అని స్కిప్ చేసేకండి. మీకు యూస్ఫుల్గా అనిపించే చిన్న చిన్న టిప్స్ అయితే మీతో షేర్ చేస్తాను. ఏ వీడియో పెట్టినా సరే ఎంతో కొంత మీకు హెల్ప్ అవ్వాలని షేర్ చేస్తాను. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేయండి. వీడియో చూసి తప్పకుండా ఒక లైక్ చేసేసి మీ ఒపీనియన్ కూడా కమెంట్ చేసేయండి. ఓకే, మరి లెట్స్ గెట్ ఇన్ టు ద వ్లాగ్. ఈ వీడియో తీసింది సండే అన్నాను కదా. సో సండే అయితే నేను కొద్దిగా లేట్గానే లేస్తాను. అంటే డైలీ 6కి అలా లేగుస్తాను. సండే మాత్రం అరౌండ్ 6:30 to 7 అలా లేస్తాను అనమాట. లేవగానే మాత్రం ఒక గ్లాస్ వేడి నీళ్ళు అయితే తాగడం అలవాటు. ఇలా వేడి నీళ్ళతో డే స్టార్ట్ చేస్తే నాకు కొద్దిగా యాక్టివ్ గా ఉన్నట్టు అనిపిస్తుంది. నాకు మాత్రం అలా అలవాటు అయిపోయింది. వేడి నీళ్ళు తాగడం వల్ల డైజెషన్ కి మంచిది, వెయిట్ లాస్ కి కూడా హెల్ప్ అవుతుంది. అలా అని మరీ వెయిట్ తగ్గిపోము గానీ వెయిట్ పెరగకుండా అలా న్యూట్రల్ గా ఉంటాము. సండే కాబట్టి ఆబ్వియస్లీ ఎవరు లేగరు, నేనే ఫస్ట్ లేస్తాను. నేను లేవగానే మా చిన్నోడు కూడా లేసిపోతాడు. మా ఇద్దరి టైమింగ్స్ అలా అన్నమాట. నేను పడుకుంటే వెంటనే పడుకుంటాడు, లేవగానే వెంటనే లేసిపోతాడు. అంతే కదా చిన్నపిల్లలు. నెక్స్ట్ ఇంకా బ్రేక్ఫాస్ట్ కోసం సండే ఎప్పుడైనా సరే ఇడ్లీనే వేస్తాను. ఈజీగా డైజెస్ట్ అయిపోతుంది. ఆఫ్టర్నూన్ నాన్ వెజ్ తింటాం కాబట్టి ఆ టైంకి ఆకలేస్తుంది మంచిగా. ఈ చిట్టి చిట్టి ఇడ్లీలు మాత్రం మా పిల్లల కోసమే. ఎక్కువ చిన్నోడే తింటాడు. తను సెల్ఫ్ గా తినాలని చెప్పి ఇలా చిన్న ఇడ్లీలు వేస్తాను. యూట్యూబ్ లో కొన్ని వీడియోస్ చూస్తూ ఉంటాను. ఇడ్లీలు తింటే హెల్త్ కి అంత మంచిది కాదు, పిల్లలకి కూడా పెట్టద్దని చెప్పి. అది అసలు ఎంతవరకు నిజం ఎంతవరకు అబద్ధం అనేది తెలియదు కానీ మా పిల్లలకి మాత్రం ఇడ్లీ పెట్టి కాస్త నెయ్యి వేస్తే ఇంకా ఏం మాట్లాడరు, చక్కగా తినేస్తారు. ఎందుకు తినకూడదో రీజన్ మీకు తెలిస్తే గనక కమెంట్ చేసి చెప్పండి. ఇడ్లీలు హార్డ్ గా కాకుండా సాఫ్ట్ గా రావాలంటే 1 కప్పు మినప్పప్పుకి 1.5 కప్ వరకు ఇడ్లీ రవ్వ తీసుకోండి. ఈ రేషియోలో తీసుకుంటే ఇడ్లీలు చాలా సాఫ్ట్ గా వస్తాయి. అండ్ అలాగే పిండి మరీ గట్టిగా ఉండకుండా చూసుకోండి. కాస్త లూజ్ గా ఉంటేనే ఇడ్లీలు బాగుంటాయి. ఇడ్లీలు వేసేటప్పుడు మాత్రం పిండిలో వాటర్ వేసి మొత్తం మిక్స్ చేసుకున్నాక ఇడ్లీలు వేయకండి. అలా వేస్తే ఇడ్లీలు కుక్ అయ్యాక ఇడ్లీ ఎడ్జెస్ అంతా వాటరీగా ఉంటాయి, నీళ్ళగా ఉంటాయి, అంత బాగోదు. ఇలా చిన్న చిన్న టిప్స్ ఫాలో అయ్యి చేస్తే ఇడ్లీలు చాలా సాఫ్ట్ గా ఉంటాయి. ఇడ్లీ బ్యాటర్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియో కావాలనుకుంటే కమెంట్ చేయండి, తప్పకుండా షేర్ చేస్తాను. సండే కాస్త పని ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇలా టిఫిన్ వేసేసి హాట్ బాక్స్ లో పెట్టేస్తాను. మళ్ళీ దోశలు అంటే మాత్రం ఇలా కుదరదు అనుకోండి, వేడివేడిగా అప్పటికప్పుడు వేసి ఇవ్వాలి. ఇడ్లీకి ఒక్కటే నాకు ఈ ఛాన్స్ అనమాట. మిగతావి ఏవైనా సరే వేడివేడిగా వేసి పెట్టాల్సిందే. కాస్త చల్లారినా తినరు. మీ ఇంట్లో కూడా ఇంతేనా? వేడివేడిగా వేసి పెడితేనే తింటారా? ఇక నేను పల్లీ చట్నీ కూడా ప్రిపేర్ చేసేసాను. పల్లీలు ఫ్రై చేస్తున్నప్పుడు కాస్త నువ్వులు కూడా వేసి ఫ్రై చేసి మిక్సీ పట్టుకున్నారంటే టేస్ట్ బాగుంటుంది. చట్నీ హెల్త్ కూడా చాలా మంచిది కదా నువ్వులు. సో నువ్వులు ఒకసారి వేసి ఇలా పల్లీ చట్నీ ట్రై చేయండి. ఈ పల్లీ చట్నీ వీడియో కావాలనుకుంటే డిస్క్రిప్షన్ లో లింక్ ప్రొవైడ్ చేస్తాను, చూడండి. ఫ్రెష్ అయ్యి బ్రేక్ఫాస్ట్ చేశాక ఇంకా అలా బయటకు వెళ్తాము. సండే అయితే చాలు ఇక అలా రోడ్ల మీద తిరుగుతూనే ఉంటాము. ఇంట్లో ఉంటే పిల్లలు ఇద్దరు మామూలుగా అల్లరి చేయరండి బాబు, బాగా కొట్టేసుకుంటారు. అలా అని ప్రతి సండే తిరగమనుకోండి, వాళ్ళ మూడుని బట్టి అట్లా బయటికి తిప్పుతూ ఉంటాము. సండే కదా ఫిష్ తినాలనిపించింది, అయినా చాలా రోజులు అయిపోయింది ఫిష్ తిని కూడా. ఎక్కువ మేము సముద్రపు చేపలే తింటాము. అత్తయ్య వాళ్ళు ఉండేది కాస్త బీచ్ ఏరియాకి దగ్గరలోనే, సో అక్కడ ఎక్కువ సముద్రపు చేపలే దొరుకుతాయి. చెరువు చేపలు అయితే అస్సలు ఉండవు. ఇంకా మా వారికి కూడా ఆ చేపలు తిని తిని చెరువు చేపలు తినాలంటే అంత ఇంట్రెస్ట్ చూపించరు. సో చేపలు తినాలన్న క్రేవింగ్స్ అయితే వచ్చాయి. ఇంటి దగ్గర నుంచి 2 కిలోమీటర్స్ దూరం ఉంటుందేమో అంతే. అక్కడ లైవ్ ఫిష్ అయితే దొరుకుతుంది. ప్రైస్ కూడా రీజనబుల్ గానే ఉంటుంది. మనం సెలెక్ట్ చేసుకున్న ఫిష్ ని ఇస్తారు, అక్కడే క్లీన్ చేసి పీసెస్ గా కట్ చేసి ఇచ్చేస్తారు. కొద్దిగా కర్రీ కొద్దిగా ఫ్రై చేద్దామని చెప్పి ఒక ఫిష్ అయితే తీసుకున్నాము. సముద్రపు చేపలకి చెరువు చేపలకి డిఫరెన్స్ ఉంటుందండి. సముద్రపు చేపలు అవైలబుల్ గా ఉన్న వాళ్ళైతే చెరువు చేపల జోలికి అస్సలు వెళ్ళరు. చెరువు చేపల్లో మందులు వేసి పెంచుతారు కాబట్టి చేపల్ని అవి అంత హెల్త్ కి మంచిది కాదని చెప్పి అంత ఇష్టపడరు అనమాట. సో సముద్రపు చేపల వాల్యూ అలాంటిది. దీని గురించి మీ ఒపీనియన్ ఏంటి? కమెంట్ సెక్షన్ లో షేర్ చేసేయండి. నాకైతే ఇలాంటివి ఏమి ఉండవు, ఏ చేప అయినా తినేస్తాను. కానీ లైవ్ ఫిష్ కి మాత్రమే ఇంపార్టెన్స్ ఇస్తాను. ఫిష్ తీసుకున్నాక ఇంకా వెజిటేబుల్స్ తీసుకుందాం అని చెప్పి ఇక మార్కెట్ కి అయితే వచ్చేసాము. ఇవైతే మా వారే తీసుకొస్తారు, కానీ ఎలాగో బయటకు వచ్చాను కదా అని చెప్పి నీకు కావాల్సిన వెజిటేబుల్స్ తీసుకోమని చెప్పారు. ఇక అలా తీసుకుంటున్నాను అనమాట. కూరగాయలు కూడా వారానికి సరిపోయేంత తీసుకోను, 2 days కి ఒకసారి తెచ్చుకుంటాము. అంటే 2 వెరైటీస్ ఏదైనా తీసుకొని 2 days తర్వాత మళ్ళీ ఫ్రెష్ గా తెచ్చుకుంటాము. ఇంటికి రాగానే ఇక మా అమ్మ నేను ఫిష్ క్లీన్ చేస్తాలే, నీకు ఏదైనా పని ఉంటే చేసుకోమని చెప్పారు. ఫిష్ క్లీన్ చేయడం అని పెద్ద టాస్క్ అనమాట. నీచు వాసన రాకుండా క్లీన్ చేసుకోవాలి.
మీకు టిప్ చెప్తాను. ఫిష్ ముక్కలు ఎలా క్లీన్ చేసినా సరే నీచు వాసన రాకుండా ఉండాలంటే కాస్త నిమ్మరసం ఇంకా గల్లుప్పు వేసి క్లీన్ చేశారంటే అస్సలు నీచు వాసన రాదు. ఫస్ట్ ఒకసారి నార్మల్ వాటర్తో ముక్కలన్నింటినీ క్లీన్ చేసేసేయండి. తర్వాత నిమ్మరసం ఉప్పు వేసి ఒకసారి ముక్కలన్నిటికీ పట్టేలాగా మిక్స్ చేసుకొని తర్వాత క్లీన్ చేసేయండి, సరిపోతుంది. ఇక్కడ నేను ఏదో కొద్దిగా హెల్ప్ చేస్తున్నాను. ఫిష్ ఫ్రైకి ఇంకా పులుసుకి ముక్కలు విడిగా తీయమని చెప్తున్నాను అమ్మకి. సరే అని చెప్పి తీస్తున్నారు. ఫిష్ ముక్కల పైన బ్లాక్ కలర్లో కనిపిస్తే కనుక దాన్ని తీసేయాలి. నైఫ్తో కానీ హ్యాండ్స్తో కానీ రబ్ చేసి తీసేయండి. సగం నీచు వాసన దాని మూలనే వస్తుంది. ఇక్కడ మా అమ్మ అయితే అదే పనిలో ఉన్నారు. ఒక్కొక్క పీస్ తీసుకొని నీట్గా క్లీన్ చేసి పెడుతున్నారు. సరే ఇంకా అమ్మ క్లీన్ చేస్తున్నారు కదా అని చెప్పి ఇక నేను తెచ్చిన వెజిటేబుల్స్ అన్ని ఫ్రిడ్జ్లో పెట్టేద్దామని చెప్పి ఇక కూర్చున్నాను. కూరగాయలని విడివిడిగా సెపరేట్ చేసేసి కవర్లో వేసి పెట్టుకుంటే ఒక 4-5 డేస్ వరకు ఫ్రెష్గా ఉంటాయి. నేను వెళ్ళినప్పుడు మాత్రం పక్కాగా బెండకాయలు తీసుకుంటాను. లేతవి సెలెక్ట్ చేసుకొని మరీ తీసుకుంటాను. మా వారు బెండకాయలు తెస్తే కనుక సగం లేతవి ఉంటాయి, సగం ముదిరిపోయినవి ఉంటాయి. వాళ్ళ ఊరికే వెళ్ళి కొనుక్కొచ్చేస్తారంతే, పెద్దగా ఏం సెలెక్ట్ చేసుకోరు కదా. స్పెసిఫిక్గా బెండకాయలు తీసుకోవడానికి అయితే ఒక రీజన్ ఉంది. చేపల పులుసులో వేస్ట్ చేద్దామని చెప్పి బెండకాయలు తీసుకున్నాను. బెండకాయలని ఫ్రై కన్నా నాకు పులుసు అయితే ఇష్టం. ఇంట్లో వాళ్ళు కూడా పులుసే ఎక్కువ ఇష్టంగా తింటారు. సో ఈ బెండకాయలని ఫిష్ పులుసులో వేసి ఎందుకు చేయకూడదు అని ఒక థాట్ వచ్చింది. సరే అని బెండకాయ ఫిష్ పులుసు అయితే ట్రై చేశాను. చాలా అంటే చాలా బాగా వచ్చింది. సండే మాత్రం చాలా పనులు ఉంటాయి. నాది కుకింగ్ ఛానల్ కాబట్టి ఓన్లీ DIMకే చేస్తున్నా, అంటే ఓన్లీ కుకింగ్ వరకే పెడుతున్నాను. ఇంకో టిప్ ఏంటంటే కూరగాయలు సదిరేటప్పుడు పచ్చిమిర్చిని డైరెక్ట్గా అలానే పెట్టేస్తాం కదా, అలా పెట్టకుండా దానికి ఉన్న తొడలు తీసి పెట్టేసేయండి. తొడలు తీయకుండా పెట్టారంటే పచ్చిమిర్చి పండిపోతాయి, పండుమిర్చి అయిపోతాయి. సో తొడలు తీసి పెట్టారంటే ఎన్ని రోజులైనా అలా గ్రీన్ కలర్లోనే ఉంటాయి. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. అండ్ కరివేపాకు కూడా కడగకుండా ఇలా డ్రైగా ఉన్నప్పుడే బాక్స్లో వేసి పెట్టుకోండి. కుక్ చేసేటప్పుడు నీట్గా క్లీన్ చేసుకున్నాక కర్రీస్లో వేసుకోండి. ఇలా స్టోర్ చేసుకుంటే ఒక 10-15 డేస్ వరకు కరివేపాకు ఫ్రెష్గా ఉంటుంది. నెక్స్ట్ క్యారెట్ కూడా 1 మంత్ పైనే ఫ్రెష్గా ఉండాలనుకుంటే క్యారెట్ని ఇలా బోత్ సైడ్స్ చివర్న కట్ చేసేసుకొని ఏదైనా ప్లాస్టిక్ బాక్స్లో స్టోర్ చేసి పెట్టుకోండి. 1 మంత్ పైనే ఫ్రెష్గా ఉంటాయి. మనం కొన్నప్పుడు ఎంత ఫ్రెష్గా ఉంటాయో అంత ఫ్రెష్గా ఉంటాయి. మీకు తెలియపోతే ఈ టిప్ ఒకసారి ట్రై చేసి చూడండి. నేను ఎప్పుడు క్యారెట్ కొన్నా సరే ఇలానే స్టోర్ చేసి పెట్టుకుంటాను. నెక్స్ట్ వచ్చేసి కొత్తిమీర కూడా వెనకాల రూట్ పార్ట్ అంతా కట్ చేసి తీసేయాలి. ఎక్కడ తడి లేకుండా చూసుకోండి. ఏమాత్రం కాస్త తడి తగిలినా సరే లోపల ఆకులు కుళ్ళిపోతాయి. ఇలా 1 వీక్ వరకు స్టోర్ చేసి పెట్టుకోవచ్చు. 1 వీక్ తర్వాత ఆకులు మెల్లమెల్లగా పండిపోతూ ఉంటాయి అన్నమాట. నేనైతే ఇలా వెజిటేబుల్స్ అన్నిటిని స్టోర్ చేసి పెట్టుకుంటాను. ఇంకా నెక్స్ట్ వచ్చేసి అమ్మ ముక్కలన్నిటినీ క్లీన్ చేసి పెట్టేశారు. నెక్స్ట్ వచ్చేసి ఇంకా మా అమ్మ ఫిష్ ముక్కలన్నీ క్లీన్ చేసి పెట్టేశారు. కొన్ని ముక్కలేమో ఫ్రై కోసమని పక్కన పెట్టాను. కొన్ని ముక్కలేమో ఫిష్ పులుసు చేశాను. పులుసులోకి తలకాయ తోక ఉంటేనే బాగుంటుంది. మిడిల్ పార్ట్ ఏమో ఫ్రైకి బాగుంటుంది. సో తలకాయ తోక కొన్ని ముక్కలైతే పులుసు పెట్టేశాను. బెండకాయ ఫిష్ పులుసు అన్నాను కదా, సో లాస్ట్లో కొన్ని బెండకాయలు కూడా వేసి పులుసు చేశాను. ఈ బెండకాయ చేపల పులుసు కోసం సెపరేట్ ప్రాసెస్ ఏమీ లేదు. యాజ్ యూజువల్గా ఫిష్ పులుసు చేసినట్టే, కానీ లాస్ట్లో బెండకాయలు వేసుకోండి. మెయిన్గా బెండకాయలు లేతవైతేనే వేసుకోండి. ముదిరివి మాత్రం అస్సలు వేయకండి, టేస్ట్ బాగోదు. టేస్ట్ మాత్రం చాలా బాగా వచ్చిందండి. మీకు దీని ఫుల్ వీడియో కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూసేయండి. ఇంకా ఆఫ్టర్నూన్ అయితే ఫిష్ ఫ్రై ఏం చేయట్లేదు, ఈవినింగ్కే చేస్తాను. ఫిష్ ఫ్రై ఎప్పుడైనా సరే చేసేటప్పుడు ముక్కలకి మసాలాలు పట్టించి మ్యారినేట్ చేసి ఫ్రై చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది. ముక్క చప్పగా లేకుండా చాలా టేస్టీగా వస్తుంది ఫ్రై మాత్రం. సో నేను 1 అవర్ అయినా మ్యారినేట్ చేస్తాను, లేదంటే ఈవినింగ్కి కానీ నెక్స్ట్ డేకి కానీ ఫ్రై చేస్తాను. ఇక్కడ ముక్కలకి మసాలాలు పట్టించడానికి 2 స్పూన్స్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్, స్పైసీకి తగ్గట్టు కారం నేను 1.5 స్పూన్ వరకు వేసాను. నెక్స్ట్ టేస్ట్కి సరిపోయిన సాల్ట్ వేసుకొని మొత్తం కలిసేలా మిక్స్ చేసుకోవాలి. ఇందులో నేను గరం మసాలా వేయడం మర్చిపోయాను, తర్వాత వేసాను అనమాట. గరం మసాలా కూడా వేసామా లేదన్నట్టు వేయడమే. 1/4 టీ స్పూన్ అలా వేసుకోండి చాలు. మరీ ఎక్కువ గరం మసాలా వేసినా ఫిష్ టేస్ట్ మారిపోతుంది. సో ఈ టిప్ ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇలా మసాలా మొత్తం కలిసేలా మిక్స్ చేసుకున్నాక ఒక్కొక్క పీస్ తీసుకొని మసాలా అంతా మంచిగా పట్టించేయాలి. నేనైతే ఫిష్ ఫ్రై ఇలానే చేస్తాను, సింపుల్గా చేసేస్తాను. కొన్ని వీడియోస్ చూస్తాను, కొంతమంది బియ్యం పిండి వేస్తారు, కార్న్ ఫ్లోర్ వేస్తారు, అంటే ఎక్స్ట్రా క్రిస్పీనెస్ కోసం వేస్ట్ చేస్తూ ఉంటారు. అవన్నీ వేసినా ఫిష్కున్న ఒరిజినల్ టేస్ట్ అనేది పోతుంది. ఇలా సింపుల్గా తక్కువ ఆయిల్లో ఫ్రై చేసుకొని తీసుకోవడమే. డీప్ ఫ్రై కూడా చేయవసరం లేదు.
ఇక దీన్ని ఈవినింగ్ ఫ్రై చేస్తాను. ఆఫ్టర్నూన్‌కి అయితే ఈ బెండకాయ చేపల పులుసే సరిపోతుంది మాకు. ఇలా చక్కగా మసాలా మొత్తం ముక్కలకి పట్టించేసి ఏదైనా ప్లాస్టిక్ బాక్స్‌లో పెట్టి ఫ్రిడ్జ్‌లో పెట్టేస్తాను. 1-4 అవర్స్ లోపు ఫ్రై చేసేద్దాం అనుకుంటే గనుక నార్మల్‌గా ఫ్రిడ్జ్‌లో పెట్టుకోవచ్చు. లేదు నెక్స్ట్ డే గానీ 2 డేస్ తర్వాత అయినా ఫ్రై చేసుకుందాం అనుకుంటే డీప్ ఫ్రిడ్జ్‌లో పెట్టుకోండి. చేపల పులుసు చేసినప్పుడు కూడా సేమ్ ఇలానే మ్యారినేషన్ చేసి చేసుకోవచ్చు. అలా కూడా టేస్ట్ బావుంటుంది. ఒకవేళ చేపల పులుసుకి మ్యారినేషన్ చేద్దాం అనుకుంటే గనక అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా అవసరం లేదు. ఒకవేళ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే పావు టీ స్పూన్ వేయండి చాలు. సో ఇదొక టిప్ అనమాట. ఈ టిప్ మీకు ఎంతో కొంత హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. ఇంకా లంచ్ అయ్యాక పిల్లలతో కాస్త టైం స్పెండ్ చేసి పిల్లలు పడుకున్నాక వీడియో ఎడిటింగ్ కానీ వాయిస్ ఓవర్ కానీ చేసేస్తాను. మళ్ళీ పిల్లలు లేచాక యాజ్ యూజువల్ వాళ్ళతోనే టైం స్పెండ్ చేయాలి. ఇంకా వీడియో ఎడిటింగ్ వాయిస్ ఓవర్ ఇవేమీ ఉండవు. ఇంకా వాళ్ళతోనే టైం స్పెండ్ చేస్తాను అనమాట. ఈవినింగ్ అలా 4-5 అవుతుండగా ఇక వాళ్ళ అల్లరి తట్టుకోలేక అల్లం టీ తాగుతాము. సండే మాత్రమే అల్లం టీ తాగుతాము. నార్మల్ డేస్‌లో టీ అసలు పెట్టను, తాగం కూడా. ఈవినింగ్ 4 ఆ టైంకి పిల్లలకి బనానా జ్యూస్ ఇస్తాను. బనానా జ్యూస్‌లో ఓన్లీ పటికి బెల్లం, బనానా ఇంకా పాలు, హార్లిక్స్ పౌడర్ ఒక 2 స్పూన్స్ వరకు వేస్తాను. ఆల్రెడీ బనానా జ్యూస్ చేసేది ఒక షార్ట్ వీడియో పెట్టాను. మా పిల్లల ఫేవరెట్ జ్యూస్ అనమాట ఇది. ఓన్లీ చక్కెర గేలు పండుతోనే చేస్తాను. నార్మల్ బనానాతో అయితే బాగోదు. 2 ఇయర్స్ లోపు పిల్లలకైతే హార్లిక్స్ పౌడర్ యూజ్ చేయకూడదు. ఇది ప్లెయిన్ బనానా జ్యూసే. నార్మల్‌గా వీక్లీ 3 టైమ్స్ ఆర్ 2 టైమ్స్ నేను డ్రై ఫ్రూట్స్‌తో బనానా జ్యూస్ చేసిస్తాను. అంత తొందరగా డైజెస్ట్ అవ్వదు. అందుకే వీక్లీ ట్వైస్ గానీ, థ్రైస్ గానీ ఇస్తాను. ఏం లేదు కొద్దిగా వాటర్‌లో ఆల్మండ్స్, క్యాష్యూస్, వాల్నట్స్ ఇంకా మీ దగ్గర ఏవేవి డ్రై ఫ్రూట్స్ ఉన్నాయో అవన్నీ వేసుకొని ఓవర్ నైట్ సోక్ చేయొచ్చు. లేదంటే 8 అవర్స్ సోక్ చేసుకొని ఇట్లా బనానా జ్యూస్ చేసేటప్పుడు ఆ డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసి మిక్సీ పట్టేసేయడమే. డ్రై ఫ్రూట్స్ వేస్ట్ చేస్తే గనక ఫస్ట్ డ్రై ఫ్రూట్స్‌ని మిక్సీ పట్టుకోవాలి. తర్వాత అందులో బనానా, పాలు వేసి మిక్సీ పట్టుకోవాలి. స్వీట్‌నెస్ కోసం డేట్స్ అన్నా యాడ్ చేసుకోవచ్చు. లేదంటే కొద్దిగా పటికి బెల్లం వేసి మిక్సీ పట్టేసేయండి. మీకు ఈ డ్రై ఫ్రూట్స్ బనానా జ్యూస్ వీడియో కావాలనుకుంటే కమెంట్ చేయండి. తప్పకుండా రెసిపీని షేర్ చేస్తాను. మా సండే స్పెషల్ అల్లం టీ ఎందుకంటే మా పిల్లలు చేసే అల్లరికి ఖచ్చితంగా ఇలా అల్లం టీ తాగాల్సిందే. లేదంటే మైండ్ అంతా డిమ్‌గా అయిపోయి హెడేక్ వచ్చినట్టు అనిపిస్తుంది. కొంచెం ఈ అల్లం టీ తాగగానే మైండ్ రిఫ్రెష్ అయినట్టు ఉంటుంది. పిల్లలన్నాక అల్లరి చేస్తారనుకోండి. అది కామనే కదా! నేనైతే వాళ్ళని ఏమి అనను. ఎంత అల్లరి చేస్తే నేను కూడా వాళ్ళతో అంతే అల్లరి చేస్తూ ఎంజాయ్ చేస్తాను. నాకున్న పేషెన్స్ లెవెల్‌కి మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ నాకు దండం పెట్టేస్తారు. అంత ఓపిక ఉంటుంది నాకు. కానీ మా పిల్లల్లో ఉన్న ప్లస్ పాయింట్ ఏంటంటే ఇంట్లో ఉన్నంత సేపే అల్లరి చేస్తారు. బయటకొస్తే చాలా సైలెంట్ అనమాట. అందుకే వాళ్ళ అల్లరి బాగా పీక్స్‌కెళ్ళిపోయిందనుకోండి, బయటికి తీసుకెళ్ళిపోతాము. సరదాగా అలా ఒక రౌండేసి తీసుకొచ్చేస్తాము. ఇంకా గ్యాప్‌లో వాళ్ళ మైండ్ రిఫ్రెష్ అవుతుంది. సైలెంట్‌గా ఆడుకుంటారు. ఇదే అనమాట మా ప్లస్ పాయింట్. మీ ఇంట్లో పిల్లలు కూడా ఇంతేనా? లేదంటే ఇంకా ఆపోజిట్‌గా ఉంటారా? కమెంట్ చేసేయండి. సండే మాత్రం ఇలా టీ ఉంటుంది. నార్మల్ డేస్‌లో మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ అయ్యాక కాఫీ పెడతాను. కాఫీ, టీ హెల్త్‌కి అంత మంచిది కాదంటారు గానీ, అది అలవాటైపోయిన ప్రాణం. అది పడకపోతే బాడీలో ఏదో మిస్ అయిపోయామన్న ఫీలింగ్ వస్తది. ఆ డే అంతా డల్‌గా అనిపిస్తది. మీరు కూడా అంతేనా? మాలా కాఫీ, టీ లవర్స్ ఉన్నారా? కామెంట్ చేసేయండి. ఇంకా ఈవినింగ్ అలా పిల్లలతో టైం స్పెండ్ చేసేసాను. ఇంకా ఫిష్ ఫ్రై చేద్దాం అనుకున్నా కదా నైట్‌కి డిన్నర్‌లోకి. సో, ఫ్రై చేద్దామని చెప్పి స్టవ్ మీద పెనం పెట్టేసి ఓ 2-3 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. డీప్ ఫ్రై చేయను. తక్కువ ఆయిల్‌తో ఫ్రై చేసేస్తున్నాను. లో టు మీడియం ఫ్లేమ్‌కి అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఫస్ట్ 5 మినిట్స్ మాత్రం లో ఫ్లేమ్‌లో పెట్టుకొని ఫ్రై చేయండి ఒక సైడ్. ఇంకో సైడ్‌కి ఫ్లిప్ చేసి ఇంకో 5 మినిట్స్ లో ఫ్లేమ్‌లో పెట్టుకొని ఫ్రై చేయండి. ఇలా చేయడం వల్ల ముక్క లోపల వరకు కుక్ అయిపోయి ఉంటుంది. తర్వాత మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని 2 వైపులా క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇలా చేయడం వల్ల ముక్క ఇరగకుండా మంచిగా ఫ్రై అవుతుంది. టేస్ట్ కూడా అదిరిపోతుంది. ఇంకా ఫిష్ ఫ్రై అయిపోయాక మంచిగా డిన్నర్ చేసేసి గిన్నెలన్నీ కడిగేసుకొని ఫ్రెష్ అయిపోయి పిల్లల్ని పడుకోబెట్టేస్తాను. ఫస్ట్ పిల్లల్ని పడుకోబెట్టినాక కిచెన్‌ని క్లీన్ చేసుకుంటాను. అంటే వాళ్ళ టైం అరౌండ్ 8-8:30 లోపు పడుకోబెట్టేస్తానమాట. వాళ్ళ టైం అయ్యేంత వరకు పని చేసుకుంటాను. తర్వాత నైట్ వాళ్ళకి పాలివ్వను. సండే కదా నాన్ వెజ్ తింటారు. అంత డైజెస్ట్ అవ్వదని చెప్పి పాలివ్వను. నార్మల్ డేస్‌లో అయితే పాలిస్తాను. 8-8:30 లోపు మాక్సిమం గిన్నెలన్నీ కడిగేసుకుంటాము. మా డిన్నర్ కూడా అయిపోతుంది. ఇంకా ఫ్రెష్ అయ్యాక పిల్లల్ని పడుకోబెట్టి రిమైనింగ్ పెండింగ్ వర్క్ ఏమన్నా ఉంటే చేసుకుంటాను. సండే నైట్ మాత్రం ఎంత పనున్నా సరే, ఎంత లేట్ అయినా సరే కిచెన్‌ని డీప్ క్లీన్ చేసే పడుకుంటాను. అండ్ అలాగే పూజ సామాన్లు కూడా కడుక్కుంటా అనమాట.
ఎందుకంటే మండే మార్నింగ్ పూజ చేసుకోవాలి. ఇదండి నా డే ఇన్ మై కిచెన్. ఎలా అనిపించింది? వీడియో ఎండ్ వరకు చూసారంటే మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. తప్పకుండా లైక్ చేసి మీ ఒపీనియన్ని షేర్ చేసేయండి. నేను చెప్పిన టిప్స్ మీకు ఎంతవరకు హెల్ప్ అయ్యాయో కమెంట్ చేయండి. అండ్ మీకు ఆ టిప్స్ తెలుసో లేదో కూడా కమెంట్ చేయండి. మనది ఓన్లీ కుకింగ్ ఛానలే కాబట్టి ఓన్లీ కుకింగ్ వీడియోసే ఉంటాయి. సో ఒకసారి ఛానల్ని విజిట్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్.